ఓ రోజు ఓ పెద్దాయన తన పని ముగించుకొని వెళ్ళబోయే ముందు తన యజమాని దగ్గరకు వెళ్ళి, అయ్యా, ఈ నెల జీతము నాకు ఇప్పించండి. మా అబ్బాయి కాలేజీ ఫీజు చెల్లించకపోతే వాడి భవిష్యత్తు నాశనమైపోతుంది. కనుక దయచేసి ఒక్క 1000 రూపాయలైనా ఇప్పించండి అని అడిగాను. ఆ యజమాని 1000 రూపాయలు ఇవ్వగా బహు సంతోషపడుతూ తన కుమారుని భవిష్యత్తు గూర్చి కలలు కంటూ ఇంటికి బయలుదేరాను. దగ్గరలో జరుగుతున్న సువార్త కూడికలకు వెళ్ళి వాక్యము విని ఇంటికి వెళదామని తలంచి ఆ గ్రౌండ్కు చేరాను. అనుకోని రీతిగా తాను దాచిపెట్టుకున్న 1000 రూపాయలు పోగొట్టుకొని బహు చింతాక్రాంతుడై ఆ గ్రౌండ్ అంతా వెతుకుచూ ఉండెను. అదే సమయంలో ఆ 1000 రూపాయలు దొరికిన వ్యక్తి వాటిని తీసుకెళ్లి వాక్య పరిచర్య చేయబోయే సేవకునికి అందించిరి. ఈలోగా ఆ సేవకుడు తన ప్రసంగాన్ని ఈ విధంగా ప్రారంభించెను. నా దగ్గర ఎవరో పోగొట్టుకున్న 1000 రూపాయలున్నవి. ఎవరు పోగొట్టుకున్నారో నా దగ్గరకు వచ్చి తీసుకోవచ్చు అనెను. ఆ మాట విన్న ఆ పెద్దాయన పరుగున ఆ స్టేజ్ దగ్గరకు వచ్చి చేరాను. అప్పుడు ఆ సేవకుడు, ఈ 1000 రూపాయలు నీవేనా అని ఆ నోట్లను చూపిస్తూ అడిగాను. అయ్యా, ఆ 1000 రూపాయలు నావే, అవి నాకు ఎంతో అవసరమని చెప్పాను. అందుకు ఆ సేవకుడు క్రొత్తగా ఉన్న ఆ 2 500 రూపాయల నోట్లను బాగా నలిపిన తరువాత నలపబడిన ఆ 2 నోట్లను చూపిస్తూ, ఇప్పుడు నీకు కావాలా అని అడిగాను. అందుకు ఆ పెద్దాయన, అయ్యా, మీరు నలిపినా పర్వాలేదు, నా నోట్లను నాకు ఇవ్వండి అని బ్రతిమిలాడాను. తరువాత ఆ ప్రసంగికుడు ఆ నోట్లను నలపడమే కాక దాన్ని నేల మీద పడేసి తన బూటుకాలుతో తొక్కి దానిని ఆ పెద్దాయనకు చూపుతూ, నీ నోటు ఇలా అయిపోయినా నీకు కావాలా అని ప్రశ్నించగా ఆ పెద్దాయన, అయ్యా, మీరు నలిపిన నేల మీద పడేసి తొక్కిన నా నోటు విలువ ఏమాత్రం తగ్గిపోదు, కాబట్టి నాది నాకు ఇప్పించండి అని బ్రతిమలాడి ఆ నోట్లను తీసుకొని సంతోషంగా వెళ్ళెను. ఆ రోజు ఆ సేవకుడు ఆ సంఘటనను ఆధారం చేసుకొని ఓ శ్రేష్టమైన సత్యాన్ని బోధించాడు. అదేమనగా, ఆ నోట్లను ఎంతగా నలిపినా, బూటుకాలితో త్రొక్కిన, రూపురేఖలు మార్చివేసినా దాని విలువ మాత్రం ఒక్క పైసా కూడా తగ్గలేదు. అలాగే ఎంతో విలువైన మనల్ని, మన జీవితాన్ని సైతాను ఎంతగా నలిపివేసిన, విలువైన భవిష్యత్తును నేలపాలు చేసిన, బజారుకు ఈడ్చిన, దేవుని దృష్టిలో నీకున్న విలువ ఏమాత్రం తగ్గదు. ఒకవేళ నువ్వు ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి, పొందుకున్న పరాజయాలను బట్టి, చేసిన పాపాలను బట్టి నువ్వు కృంగిపోయి, నేను ఇంకా పనికిరాను, నా జీవితం వేస్ట్, దేవుడు నన్నిక చేరదీయడు, నన్ను వాడుకోలేడు అని నిన్ను నీవే నిందించుకుంటూ ఉండొచ్చు. కానీ మనం ఇంకనూ పాపులమై ఉండగా, దూరస్తులమై శాపగ్రస్త జీవితాన్ని గడుపుతూ ఉండగా, ఘోర పాపినని తెలిసి కూడా నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు, నువ్వు పశ్చాత్తాపడి బ్రతుకును దిద్దుకుంటానంటే చేరదీయడా? నువ్వు పాడు చేసుకున్న నీ విలువైన జీవితాన్ని బంగారు భవిష్యత్తుగా మార్చలేడా? ప్రియ వింటున్న సహోదరి, సహోదరుడా, ఒకవేళ నీవు ఎవరినో ప్రేమించి ఆ ప్రేమ మైకంలో నీ జీవితాన్ని పూర్తిగా అర్పించి ఆ తరువాత నువ్వు ప్రేమించిన వ్యక్తి మోసగాడని, గొర్రె రూపంలో ఉన్న తోడేలని గ్రహించే లోపే జరగకూడని అన్యాయం జరిగిపోయి ఉండవచ్చు. నా జీవితం పాడైపోయింది, పాపిష్టి మనుషుల చేతిలో నలిగిపోయింది అని ఏడవకు, నిరుత్సాహపడకు. నిన్ను క్షమించే, నిన్ను ప్రేమించే దేవుడు ఉన్నాడని గ్రహించి ఇక నుండైనా నీ జీవితాన్ని దిద్దుకొని అనేక మందికి దీవెనకరంగా ఉండులాగున నీ పాపాలు ఒప్పుకొని క్షమాపణ పొందుకొని నూతన పరచబడిన జీవితాన్ని పొందుకొని దేవుడు నీ కొరకు దాచి ఉంచిన గొప్ప జీవితాన్ని స్వతంత్రించుకో. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. సామెతలు 28వ అధ్యాయము 13వ వచనం. ఈ షార్ట్ మెసేజ్ ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరచునుగాక, దీవెనకరముగా మార్చబడునుగాక. ఆమేన్.